సోషల్ మీడియాను నియంత్రించాలని పదే పదే చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనూ అదే మాట వల్లవేశారు. విమర్శించడంలో తప్పు లేదంటూనే పోస్టింగ్స్, కామెంట్స్ ఎలా ఉండాలో దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏర్పేడు ఘటన, సోషల్ మీడియా, ఏపీ ప్రత్యేక హోదా అంశాలను ప్రస్తావించారు. సోషల్ మీడియాలో అసభ్యంగా ఫోటోలు పెట్టడం తప్పు. మీపై వేసే ఆ ఫోటోలను మీ భార్యలు చూస్తే ఎంత బాధపడతారు? అందుకే సోషల్ మీడియాలో బాధ్యతతో, సంయమనంతో వ్యవహరించాలి అని చంద్రబాబు అన్నారు. పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు రవికిరణ్ అరెస్టు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యాలయంపై పోలీసుల దాడి ఘటనలతో చంద్రబాబు సర్కారుకు రివర్స్ పంచ్ పడిన నేపథ్యంలో సీఎం మరోసారి సోషల్ మీడియా అంశాన్ని ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే సీఎం చెప్పిన నీతి సూత్రాలు టీడీపీ, దాని అనుబంధ సోషల్ మీడియా విభాగాలకు వర్తిస్తాయా లేదా అనే దానిపై క్లారిటీ కొరవడింది. కీలకమైన నీతి ఆయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని అడిగారా అన్న విలేకరుల ప్రశ్నకు బదులిచ్చిన సీఎం చంద్రబాబు హోదా అడగలేదు, ప్యాకేజీ అమలు చేయమని మాత్రమే కోరాను అని చెప్పారు. తలసరి ఆదాయాల్లో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిందని, 5వ స్థానంలో దిగువన ఉన్నామని, 16,000 కోట్ల రూపాయల లోటు ఉందని, విభజన వల్లే ఈ సమస్యలు తలెత్తినందున కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరినట్లు సీఎం తెలిపారు. రైల్వే జోన్ ఇవ్వాలని ప్రధానిని అడిగినట్లు కూడా చంద్రబాబు చెప్పారు.